హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ క్యాబేజీ చికెన్ చీజ్ రోల్ ఎలా చేయాలో ప్రాసెస్ కి వెళ్దాం. కడాయిలో ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిగడ్డ ముక్కలు దోరగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు పుదీనా వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అరకిలో చికెన్ కీమా వేసి బాగా కలుపుకుంటూ చికెన్ కీమాలో వాటర్ బయటికి వచ్చి ఇంకిపోయిన తర్వాత రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలిపి 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేడి చేసిన వాటర్లో క్యాబేజ్ లేయర్స్ ని వేసి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించి బయటికి తీసేయాలి. చల్లారిన తర్వాత ఇందులోకి చికెన్ కీమా, కొద్దిగా చీజ్ వేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి లవంగంతో స్టిక్ చేసేయాలి. ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ క్యాబేజ్ రోల్స్ ని ఇందులోకి పెట్టేసి 2 వైపులు తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే క్యాబేజీ చికెన్ చీజ్ రోల్ రెడీ. ఈ క్యాబేజీ చికెన్ చీజ్ రోల్ మయోనీస్ తో తింటే చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది.